నా పేరు అరుణబాల. నా ఏజ్ 54. మాది హైదరాబాదే. లెవెల్ 1 నుండి లెవెల్ 4 వరకు కంప్లీట్ చేశాము. సో, లెవెల్ 4 వరకు వచ్చేటప్పటికి స్పిరిచువల్‌గా బాగా కనెక్ట్ అయ్యాం. అంటే ఇంకా ఎక్కువ గో త్రూ. అంటే నేను ఏదైతే అనుకున్నానో అది ఇక్కడ నాకు దొరుకుతోంది. ఇంకా బావుంది. లెవెల్ 4లో నేను నేర్చుకున్నది ఏంటంటే, కర్మలను యాస్ ఎ డేటాబేస్‌గా ఎలా యాక్సెస్ చేయాలి. తర్వాత అంటే కొంచెమన్నా మనం స్పేస్‌లోకి వెళ్తేనే, అవగతం అవుతేనే మనకివన్నీ తెలుస్తాయన్నమాట. ఇంకా ఎక్కువగా క్లారిటీ వస్తుంది. సో, ఆ క్లారిటీ అయితే వచ్చింది. సో, అది నేను నేర్చుకున్నాను ఈ లెవెల్ 4. అంటే స్పిరిచువల్‌గా అయితే బాగా ఉంది. సో, దాంతోటి అంటే పెద్దగా కొంచెం ఇంకా ప్రశాంతంగా అయిపోయాము. సో, ఏదే వచ్చినా గానీ వస్తున్నా మనం చూస్తున్నాం. ఓకే. దీనికేమవుతుంది? ఇది ఏంటి? దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది తెలిసిపోతుందనమాట. సో, అప్పుడు మనం ఎలా దాన్ని డీల్ చేయాలనేది, హ్యాండిల్ ఎలా చేయాలనేది తెలిసిపోతుంది. సో, అది నేను లెవెల్ 4లో నేర్చుకున్నాను. నీ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇలా అర్థం చేసుకోవడం కష్టం. ఓన్లీ అవును. లెవెల్ 4 పార్టిసిపెంట్స్‌కి అర్థమవుతుందేమో. ఆ! కామన్ టాపిక్. యూ హావ్ టు మ్యాప్ ఇట్ టు లాజిక్, అండర్‌స్టాండ్. లాజిక్ వైపు చెప్పాలి. లాజికల్లీ చెప్పాలి. ఆ! వినే శ్రోతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాజికల్లీ ఉంటారు. ఆ! ఏందిది అని. సో, వాళ్ళకి చెప్పాలిప్పుడు. ఓకే. ఓకే. అంటే సిల్లీగా ఉండొచ్చు. మామూలుగా కోల్డ్ అవ్వడము, కాఫ్ రావడము ఉంటే ఇదెలా అయింది? దీని వెనకాల ఏదో ఉంటుంది. నేనేదో దీనికి సంబంధించిన కర్మ ఏదో అప్పుడు చేసి ఉంటాను. అది ఇప్పుడొచ్చింది. దాన్ని నేనెలా యాక్సెస్ చేయాలి? దీన్ని తీసుకోవాలా? వద్దా? లేదంటే దీన్ని పోస్ట్‌పోన్ చేయాలా? ఇలా నేను ఆలోచించి దాన్ని అయ్ ఆ పోస్ట్‌పోన్ చేసే కంటే ఇప్పుడే దాన్ని ఫేస్ చేయడం బెటరు అని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాననమాట. అర్థమైందా? వచ్చాయి గదా! ఎలాగో నేను అంటే దాని వెనకాల ఇది ఉంది కాబట్టి నేనంత గాబరా పడలేదు. అంత అది కాలేదు. ఓకే. ఇదొచ్చిందంటే దీని వెనకాల ఇదుంది. కాబట్టి దీన్ని ఇలా హ్యాండిల్ చేస్తాను. అది రాగానే ఆటోమేటిక్‌గా నాకు కాఫ్ కానీ, కోల్డ్ కానీ ఆహ్, తగ్గిపోతున్నాయి. అదే ఎక్కువగా నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో వాటి నుండి నేను రిలాక్స్ అవుతున్నాను. సో, అవి వస్తున్నా నన్నంతగా బాధ పెట్టట్లే. మామూలుగా అయితే అలాగే ఉన్నాను. అంటే ఆహ్, స్పిరిచ్యువల్‌గా ఇవంటే ఏంటి? యూనివర్సల్ ఇవి ఏంటి? ఇలాగా ఈ నేచర్ ఏంటి? దీని యాస్పెక్ట్స్ ఏంటి? ఇవన్నీ ఈ డైమెన్షన్స్ ఏంటి? అవి నేర్చుకుంటూ వస్తున్నాను. కానీ ప్రాక్టికల్‌గా అప్లికబుల్ అంటూ నాకు పెద్ద పెద్ద విషయాలలో నేను యూజ్ చేయలే ఇంతవరకు. చిన్న చిన్నవి ఏదైనా ఉంటే ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే ఇది అయ్యుండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఒక ప్రాబ్లము అంటే ఇది అయ్యుండొచ్చు. సో, దానికి సొల్యూషన్ నాకు తెలిసిపోతుంది. గుడ్ అది. అది ఏంటది? దానికి ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే కంపల్సరీ రిజల్ట్ వస్తదన్న కాన్ఫిడెంట్ వచ్చింది. దానికి ఏం చేయాలి? సొల్యూషన్ తెలిసింది. ఆ సొల్యూషన్ కంపల్సరీ వర్కౌట్ అవుతుందని కూడా కాన్ఫిడెంట్ వచ్చింది. సో, అది అది అంటే ఇన్ని రోజుల వరకు నాకు మనకేంటి పెద్దవాళ్ళ నుండి వచ్చింది అది అలాగే ఉంది గానీ, ప్రాక్టికల్‌గా దాన్ని ప్రాక్టీస్ చేసింది లేదు. ఏదో జ్ఞానం అంటే అలాగా, అలాగా అంటే హైరార్కీ అలా వస్తోంది. కానీ దాన్ని ఎలా డైలీ దానిలో యూజ్ చేయాలి అనేది నేనిక్కడ నేర్చుకున్నా. అది. దానికి సొల్యూషన్స్ అవన్నీ ఈ డైమెన్షన్స్ ద్వారానే తెలిసిపోయాయి. అట్లాగా. అంటే స్పేస్ గుడ్. ఉంటుంది. ఇట్లా అవగతం అవుతే ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్ అవగతం అయిందో అప్పుడు సొల్యూషన్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, అది నాదేమైనా అవ్వచ్చు, బయట వాళ్ళదైనా అవ్వచ్చు. సో, ఒకసారి ప్రాబ్లమ్ ఏంటో తెలిసిందంటే సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ వస్తే వాళ్ళు వినడానికి రెడీగా ఉంటే వాళ్ళకి సొల్యూషన్ చెప్పొచ్చు. లేదైనా మనకు అర్థమవుతుంది. వాళ్ళ గురించి నేనైనా చేయొచ్చు. అది. ఓకే.